మీరంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు పేరు నాని ఇక్కడికి వస్తే ఏంటి మీకు అభ్యంతరం ఏంటి? మాకు అభ్యంతరం అంటే ప్రజలే చెప్పాలి. నేను ఒక 2-3 మాటలు చెప్తా. ప్రజలు కరెక్ట్ అంటే కనుక నాని గారిని రమ్మంటాం. మాకు అభ్యంతరం లేదు, మేము సారీ కూడా చెబుతాం. అదే ప్రజలు తప్పంటే కనుక వీళ్ళు సారీ చెప్పి మా అందరికీ కాళ్ళకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతారా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాసినో ఆడిచ్చిన సంగతి అందరికీ తెలుసా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా గొడవలో తీసి డ్యాన్స్ లేపించిన సంగతి తెలుసా లేదా? ఇదే కే కన్వెన్షన్లో ప్యాకెట్లు ఆడిచిన సంగతి అందరికీ తెలుసా లేదా? నిజ నిర్ధారణ కమిటీ అని మేము పెట్టి బాబు గారు పంపిస్తే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి బాబు గారు పంపిస్తే కనీసం రోడ్ల మీద కూడా మా నాయకుల్ని, మా ప్రతిపక్ష నాయకులు టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పొరపాటున కనీసం ఈ గుడివాడ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని కూడా రానియకుండా చేసిన విధం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూడలేదా? దీనికి మీరేమంటారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీడియా ముఖంగా ఎట్టబడితే అట్ట మాట్లాడతా పేరు నాని అనేవాడు. మచిలీపట్నం నీ కింద బొక్కలు నువ్వు చూసుకోకుండా నీ రేషన్ వ్యాన్లో బియ్యాన్ని పందికొక్క తిన్నట్టు తినేస్తా, వాటికి నువ్వు ఇవ్వకుండా అదేవిధంగా ఇలాంటివన్నీ నీ తప్పులు నువ్వు చూసుకోకుండా, నీ నియోజకవర్గంలో నువ్వు చూసుకోకుండా మా గుడి వాడొచ్చి నువ్వేం చేస్తావు? ఒక లోకేష్ బాబు అనేవాడు ఎవరండి? ఒక ఐటీ శాఖ మంత్రి. వైసీపీ నాయకులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ బ్యానర్లు చించేయటం, వాళ్ళ గురించి పోస్టర్లు వేయటం ఎంతమందికి సమంజసం అంటారు? సార్, తెలుగుదేశం వాళ్ళని అసలు అర్ధరాత్రి నరికేస్తామంటాం ఎంతమందికి సమంజసం అంటారు? మీరు మాట్లాడిన దానికి మేము సమాధానం చెబుతున్నాము. తెలుగుదేశం వాళ్ళని రేతిరి చంపేస్తాం, రప్పా కోసేస్తాం అని అనటం కరెక్టా? అది కరెక్టా? అంటే తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఏం చేశారు? తెలుగుదేశం కార్యకర్త అన్నప్పుడు ఎవడైనా సరే పార్టీ నిలబెట్టుకోసం మాత్రమే పనిచేస్తాడు. ఎవరు ఆపదలో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు నుంచి నిలబడతాడు. అదేవిధంగా ఇంటికి పెద్దన్నలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత సుపరిపాలన చేశామని సంవత్సరంలో సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు ఆల్రెడీ అమలు జరిగినాయి. 3 గ్యాస్ బండ్లలో ఇస్తానని ఇచ్చాడా లేదా? ఆగస్టు 15 నుంచి మహిళల ఫ్రీ బస్ ఇస్తున్నాడా లేదా? అంటే మీరు చెప్పడం ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళ పేరు నాని ఎందుకు ఇలా వ్యతిరేకిస్తున్నారు అంటే కార్యకర్తల్ని పట్టపగల చీకట్లో రప్ప నరికి రేపొద్దున వెళ్ళి పలకరించండి మామూలుగా అంటే కార్యకర్తలు ఏమన్నా చేతగానల్లా కనపడుతున్నారా? టీడీపీ కార్యకర్తలు నరుకుతాడా రప్ప అని? రాత్రిపూటలు ఎందుకు? పట్టపగల మేము వచ్చి నుంచున్నాం. మగాళ్ళు కదా, ఆడాళ్ళు నుంచున్నాం. దమ్ముంటే పేరు నాని వచ్చి నరికి కేకాంశంకి వెళ్ళమని చెప్పండి. మళ్ళీ దానికి తోడు చంద్రబాబు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని పెడితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట. వాళ్ళు మోసాలు చేయలేదా? బాబు గారు అన్నయ్యన్ని నెరవేరుస్తున్నారు. ఒక్కరోజు నెరవేర్చరు ఎవరు, ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు కదా. ఇంకా మోసం ఎక్కడ చేశాడు ఆయన? మోసం ఎక్కడ చేశాడు? వీళ్ళ నాయకుడిని ఏమీ అనకుండానే వాళ్ళ నాయకుడు బయటకు వచ్చాగానే పరదాలు కట్టేసుకుని పోలీసులు పెట్టేసి కార్యకర్తలు తీసుకెళ్ళి లోపల పెట్టేసి సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టేసి వాళ్ళని పైకి ఏలాడు కట్టేసి కొట్టేసి అన్ని వాళ్ళు అయితే చేస్తారు. మేము రోడ్డు ఎక్కట్లేదా? అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న బ్యానర్లు చించేయటం, రోడ్ల మీద బ్యానర్లు పెడతాం సమంజసమేనండి. అది మాకు జరిగిన అన్యాయం. అది అన్యాయం. మేము న్యాయంగా చేస్తే ఎవరో మమ్మల్ని న్యాయంగా చూడట్లేదు. మాకు జరిగింది అన్యాయం. అది అన్యాయం అని మేము అనుకోవట్లేదు. అది న్యాయమే, సమంజసమే, న్యాయమే. మా బాబు ఒప్పుకోక ఇప్పటి వరకు వీళ్ళు ఆగారు. మా బాబు గారు శాంతి సహనం అంటారు కాబట్టి వీళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. శాంతి సహనం అనే దాన్ని వదిలేయమని బాబు గారు ఒక్క మాట చెబితే వీళ్ళు ఎవరో రోడ్ల మీద తిరగరు. వైసీపీ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగడు. అది ఈ రోజు మా లేడీస్ కి ఇంత కోపం రావడానికి, ఈ రోడ్డు బయట రోడ్డు మీదకి రావడానికి కారణం టీఎల్పీ పార్టీ అని అన్నాడా అనలేదా? ఎస్, మేము టీఎల్పీ పార్టీనే. మాది తెలుగుదేశం సింహాల పార్టీ. తెలుగు లైన్స్ ఇక్కడ. మేము మీకులాగా కక్కుర్తిపడి రూపాయికి 10 రూపాయికి అడుగు తినే వాళ్ళం కాదు. ఎక్కడ ఎవరిస్తారా సీటు, ఎవడిస్తాడా, ఎవరి డబ్బులు వస్తాయా, ఎవడని బాధ పెట్టాలనే పార్టీ మాది కాదు. అభివృద్ధి, సంక్షేమం, సంక్షోభంలో కూడా సంక్షేమం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన మా తెలుగుదేశం పార్టీ మాత్రమే, మా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా పేరు నానికి లైఫ్ ఉంటుంది. అసలు ఈ రోజున గుడివాడ రాటకు మేము యాక్సెప్ట్ చెయ్యం. మహిళలమే రేత్రిపూట మమ్మల్ని కొయ్యటం ఏంటి, కార్యకర్తలు రేత్రిపూట చంపడం ఏంటి? ఆ మాట తప్ప ఒప్ప అనేది మాకు మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరూ తెలియపరచాలి. ఈ చూస్తున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ టీవీలు, వీళ్ళందరూ మేము మాట్లాడే మాటల్లో నిజం ఉందో లేదో, అతను మాట్లాడిన తప్పో కాదో మాకు తెలియపరచాలి. కాబట్టి అతను మాకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మా గుడివాడలో మేము రానివ్వం.
ఇది ప్రధానంగా చూస్తే కనుక పేరు నాని ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఆయన వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మొత్తం కూడా టీడీపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గత 3 రోజుల నుంచి ఏదైతే పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలు మొత్తం కూడా తెలుగుదేశం శ్రేణుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ఆ పేరు నాని వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. అందుకనే మేము ఖచ్చితంగా పేరు నాని గుడివాడ రాకుండా అడ్డుకుంటామని చెప్పి కూడా వీళ్ళంతా కూడా మహిళలు ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాన కోటలో మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇట్టి పరిస్థితుల్లో పేరు నాని రాకుండా మేము అడ్డుకుంటామని చెప్పి మాత్రం టీడీపీ శ్రేణులు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.